హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు బిగ్ బాస్ లైవ్ లో చూసినట్లయితే వీళ్ళకి 3 days నుంచి టాస్క్లు జరుగుతున్నాయి కదా రేషన్ కి సంబంధించి. ఇక్కడ ప్రభావతి 2.0 అని చెప్పి కోడి గుడ్లను ఇచ్చేదన్నమాట టాస్క్. ఎవరైతే ఎక్కువ ఎగ్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్లు. 2 clans ఉంటాయి కదా, నిఖిల్ టీము ఇంకా అభయ్ టీము. నిఖిల్ బయటకు వెళ్తాడనమాట. మార్నింగ్ బయటకు వెళ్ళినప్పుడు కోడి దగ్గర ఒక రెడ్ కలర్ ఎగ్ కనిపిస్తుంది. అది లోపల వచ్చి వాళ్ళ క్లాన్ సభ్యులకి డిస్కస్ చేస్తారనమాట. చేసినప్పుడు వాళ్ళు అంటారు దానివల్ల ఏదో మొత్తానికైతే రీజన్ ఉంటుంది అని చెప్పి సీత అంటుంది, ముందైతే అది తీసుకొచ్చేసే లోపల దాచిపెట్టేద్దాము అని చెప్పి అంటుంది. దానివల్ల మొత్తానికి ఏదో రీజన్ అయితే ఉంటుందని చెప్పి చెప్పగానే ఇంకా బయటకు వెళ్ళి కామ్గా వెళ్తారనమాట. వీళ్ళు చెప్పి పంపిస్తారు, నువ్వేమి హడావుడి చేయదు, నార్మల్గా ఏమీ తెలియనట్టు బయటకు వెళ్ళి తీసుకొనిరా, లోపల దాచిపెట్టేద్దాము, మళ్ళీ మన దగ్గర ఉండకూడదు అని చెప్పి సీత అంటుందన్నమాట. బిగ్ బాస్ చెప్పాడు కదా, మీ నెత్తి మీద బుట్ట పెట్టుకోకూడదు, ఎగ్స్ ఉన్న బుట్ట కానీ లేదంటే మీ చేతితో కానీ పట్టుకోవడాలు అట్లాంటివి చేయకూడదు అని చెప్పారు, కానీ మనం దొంగతనం చేయొద్దు అని మాత్రం చెప్పలేదు బిగ్ బాస్ అని చెప్పి చెప్తుంది సీత. అది తీసుకొచ్చి కామ్గా వీళ్ళు విష్ణుకి ఇస్తే విష్ణు దాచిపెట్టింది అనమాట. ఇక వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నైన్కి అంటే దానివల్ల ఏమైనా డేంజర్ ఉంటుందేమో, రెడ్ కలర్ కదా అని చెప్పి అంటుంది. అలానే విష్ణు కూడా అంటుంది, పృథ్వీ కూడా చెప్తాడు నిఖిల్కి. సీత ఏమంటుందంటే ఉంటుంది కానీ చూడాలి, దానివల్ల రీజన్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పృథ్వీ కూడా చెప్తారనమాట నిఖిల్ దగ్గరికి వెళ్ళి, అరే ఏమైనా డేంజర్ ఉంటుందేమో అంటే, ఉండొచ్చు, డేంజర్ అయినా ఉండొచ్చు లేదంటే పాజిటివ్ అయినా ఉండొచ్చు అని చెప్పి చెప్తాడు. అలానే లోపల వీళ్ళు కూడా అనుకుంటారనమాట. విష్ణు కూడా అంటుంది నెగిటివ్ అయినా అవ్వచ్చు, అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, చూద్దామని చెప్పి ఇంక వీళ్ళు అనుకుంటారు. నిఖిల్ అంటారనమాట, ఒకవేళ ఇన్ కేస్ బిగ్ బాస్ కనుక నిఖిల్ సోనియా వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అందరు క్లాన్ సభ్యులు. ఒకవేళ ఇన్ కేస్ బిగ్ బాస్ కనుక అలా చెప్పినట్లయితే మనం ఏమీ పెద్దగా రియాక్ట్ అవ్వద్దు, ఏమీ తెలియనట్టు ఉండండి, అందరూ కూడా హైలైట్ చేయొద్దని చెప్పి అనుకుంటారనమాట. అప్పుడు సీత అంటుంది, ముందుగా ఏం చెప్పరు, ముందుగా మన దగ్గర ఎగ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది సంచాలకు చెప్తారు కలెక్ట్ చేయమని చెప్పి. ఎవరి దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి ఏంటి అనేది అడుగుతారు. ఆ తర్వాత రెడ్ కలర్ ఎగ్ ఎవరి దగ్గర ఉందని అడిగిన తర్వాత మాత్రమే రీజన్ చెప్తారు, కానీ ముందుగానే చెప్పరు. మనము అక్కడ చేయడానికి కూడా ఏమీ ఉండదు, ఇప్పుడు తీసుకొచ్చేసాం కదా ఇంకా అలా ఉంచేయండి, అప్పుడు చూద్దాం అన్నట్టుగా సీత అంటుందన్నమాట. ఇక్కడ వరకైతే బాగానే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అభయ్ టీం వాళ్ళు ఇంకా కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ముందు వాళ్ళు చేయాలి, ముందు వాళ్ళు చేసుకున్న తర్వాతే వీళ్ళనమాట. సో వాళ్ళైతే అంత మార్నింగే దోశలు వేసుకుంటారు, చికెన్ చేసుకుంటారు, తినేస్తారు, అంతా అయిపోయింది. తర్వాత వీళ్ళు వంట చేసేసుకుంటారనమాట. ఇక్కడ మనకి అభయ్ అలా చెప్తూ ఉంటాడంటే, ఏంటో పెద్ద ఆర్మీ వాళ్ళు కనుక దేశానికి వెళ్ళి యుద్ధాలు చేస్తారు చూసారా, వాళ్ళకి చెప్తారు కదా చీఫ్లు, అలా చెప్పినట్టుండిది అనమాట. ఏది చెప్పినా కానీ మీరు ఎవరి జోలికి పోవద్దు, మన ఆట మనం ఆడదాము, మన ఆట మీద మనం ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, అంతే. వాళ్ళు ఒకవేళ గొడవ పడినా కానీ మనం పక్కకు వచ్చేయాలి అన్నట్టు చెప్తాడు. కానీ గొడవలు పడేదే అభయ్, యష్మి వాళ్ళ గ్రూప్లో, ఇంకంతే. ప్రేరణ, వీళ్ళ ముగ్గురు ఎక్కువ గొడవలుగా చేస్తారనమాట. సో అది ఇంకా అలా ఒకళ్ళు ఇలా ఆడదాం అలా ఆడదాం అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ లోపు బజర్ మోగుతుంది, ఎగ్స్ కింద పడుతూ ఉంటాయి కదా, అక్కడ యష్మి అయితే పైకి పెట్టేస్తుంది హ్యాండ్స్. అది చూడడం అనమాట, నాబిల్ చూడడు. ఫస్ట్ అయితే నాకు తెలిసి సీత పెట్టిద్ది, తర్వాత నాబిల్ అంటాడు ఎవరు లోపలికి పెట్టద్దు, బయటికి రండి, మీరు లైన్కి బయటే ఉండాలి, ఒకవేళ లోపల ఉంటే మాత్రం నేను డిస్క్వాలిఫై చేసేస్తాను అని చెప్పి చెప్తారు అనమాట. నిఖిల్ అంటాడు, ఇందాక చూడలేదా యష్మి పైకి పెట్టింది కదా హ్యాండ్స్ ఎక్స్కి దగ్గరలో, అప్పుడు చూడలేదంటే, కాదు పెట్టలేదు, నేను చూశాను, అక్కడ వరకు వెళ్ళలేదు హ్యాండ్స్ అని చెప్పి చెప్తాడనమాట. నేను చూశాను, అక్కడ వరకు పెట్టలేదు, నేను కదా సంచాలక్ అని చెప్పి చెప్తాడు. అలా చెప్తున్నప్పుడు పృథ్వీ ఉంటాడు అనమాట. పృథ్వీ అంటాడు, బయాస్గా ఆడుతున్నావు అంటే, నువ్వు బయాస్ అనద్దు, నాకు నేను సంచాలకు, నేను చెప్పిందే అక్కడ, నేను చూస్తే నేను చెప్తాను కదా, లైన్ బయట ఉండండి, మీరు అసలు బయట ఉండండి, బజర్ మొంగల్ వెళ్ళి ఎగ్స్ తీసుకోండి, ఆ ఎగ్ పొంగల్ వచ్చేసేయండి బయటికి, ఇంక అంతే కదా, దాంట్లో ఏముంది అన్నట్టు అంటాడు అనమాట నాబిలు. అది కరెక్టే, అది బయట ఉండొచ్చు, అది మోగిన తర్వాత మనం వెళ్ళి తీసుకోవాలి. ఇంకా అట్లా ఒకళ్ళొకళ్ళు, ఇది గేమ్ కాబట్టి ఇది కొంచెం టఫ్ గేమే, ఇక్కడ కొంచెం గొడవలు కూడా జరుగుతాయి ప్రతి సీజన్లో, అంతే. ఒకళ్ళొకళ్ళు తీసుకుంటూ ఉంటారు. మేబీ నిఖిల్ వాళ్ళ టీంలో అయితే ఎక్కువగా ఉంటాయి బాల్స్. నాకు అనిపిస్తుంది రెడ్ కలర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్స్ మొత్తం కూడా ఆపోజిట్ టీం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందేమో అని నాకైతే ఎక్కడో డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ సీజన్లో వీళ్ళు పైనుంచి బాల్స్ పడుతున్నప్పుడు ఒకళ్ళు పట్టుకుంటారు, ఆ బాల్ శివాజీ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆ బాల్స్ అనేది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట, ఆపోజిట్ టీం వాళ్ళకి, అమర్ వాళ్ళకి. సో అదైతే జరిగిద్ది అనమాట. ఇక్కడ అందరూ ఇంక ఇట్లా ఎగ్స్ అనేవి కలెక్ట్ చేసుకొని పక్కకైతే వస్తారు. ఇంకా వీళ్ళు ఒకళ్ళు ఇంకా సైడ్ నుంచి పక్క నుంచి వీళ్ళు యష్మి పెద్దగా అరుస్తూ ఉంటుంది అనమాట నిఖిల్ మీద. ఇంకా అలా మాట్లాడుతున్నప్పుడు అభయ్ అంటాడు, మీరు గొడవలు పడద్దు, మన గేమ్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి, వాళ్ళు ఏమన్నా మీరు పట్టించుకోవద్దు. ఇంక ఈ చెప్తానే ఉంటాడు. మధ్యలోనేమి పృథ్వీ మణికంఠని తోసేస్తూ ఉంటే మణికంఠ అంటే, నేను ఫిజికల్గా వీక్ అవ్వచ్చు కానీ మెంటల్గా కాదు అని చెప్పి ఆయన డైలాగులు అయితే వినలేక చచ్చిపోతున్నాం. సన్నగా ఉండడం మూలాన వీళ్ళ టీంలో నిఖిల్, పృథ్వీ, విష్ణు
ఇంకా వీళ్ళందరూ ఉండడం, నిఖిల్ వీళ్ళందరూ ఉండడం మూలన మనకంట వెళ్ళినప్పుడు ఈజీగా నెట్టడానికి ఈజీగా ఉంటాడు కాబట్టి వాళ్ళు నెట్టేస్తున్నారు. మరి వాళ్ళ గేమ్ ప్లే అది, వాళ్ళ గేమ్ అనమాట, ప్లాన్ అది. ఇంకా దీనికి ఇంకా కుదరదు కాబట్టి ఏదైనా తెలివైన ఉపయోగించి అవి తీసుకొని వెళ్ళడము, ఏదో ట్రై చేయడమో చేయాలి. ట్రై చేయొచ్చు, గెలిస్తేనే జనాలు ఓట్లేస్తారని కాదు కాబట్టి మనం ట్రై చేసినా, మనం మంచిగా ఉన్నా కూడా మనకి ఆడియన్స్ నుంచి ఓట్స్ అనేవి వస్తాయి. అది కొంచెం ఆయన తీసుకోవాలి అట్లాంటివి. ఇంకా పృథ్వీ అయితే చెప్పనే అవసరం లేదు, పెద్ద చిన్ననే ఉండదు, ఇంకా అట్లా మాట్లాడతాడు. ఆదిత్య ఓం అయితే మంచిగా ఆడతారు కానీ అది అంతగా స్క్రీన్ స్పేస్ ఉండదు. మాట్లాడడానికి లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి మాట్లాడితేనే కదా ఎదురు మాట్లాడినా, అంటే మాటకు మాట్లాడినా ఏదన్నా రెట్టించినా కదా కంటెంట్ వచ్చేది, జనాల్లోకి కనిపించేది. సో అది మైనస్ అనమాట ఆయనకి. ఇక్కడ వీళ్ళందరూ ఇంకా నాబిల్ చెప్పిన తర్వాత దూరంగా వచ్చేసారు. బజర్ మోగినప్పుడే మీరు ఎక్స్ వేసుకోండి అని చెప్పి చెప్తాడు నాబిల్. ఓకే అని చెప్పి ఇంకా అందరు లైన్లో నుంచి ఉంటారు. నువ్వు బయాస్గా ఉండొద్దని చెప్పి మళ్ళీ అంటాడు అనమాట పృథ్వీ. మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా అందరు నాతో చెప్తారు. మామూలుగా ఇంకా లైన్ దగ్గర అయితే నుంచుంటారు బయట అవుట్ సైడ్. ఇది మరి టెలికాస్ట్ చేస్తారో లేదో తెలియదు, కొన్ని మనకి ఎడిటింగ్లో పోతాయి కాబట్టి చూడాలి. ఏవి మనకి వీడియోలో చూపిస్తారు అంటే మెయిన్ ఎపిసోడ్స్లో చూపిస్తారు అనేది అయితే మాత్రం చూడాలి. కానీ గొడవలు మాత్రం మామూలుగా అవడం లేదు, అన్ని సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లో అంతే. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్